టఫ్గా అనిపించింది. 0% బ్యాటరీతో ఛార్జింగ్ స్టేషన్ చేయడం ఒక ఎక్స్పీరియన్స్. లక్కీగా లాస్ట్ మూమెంట్లో ఛార్జింగ్ స్టేషన్ చేయడం అదొక అంతే ఎక్స్పీరియన్స్ మంచిదైంది. సో ఇప్పుడు నా కార్ ఛార్జ్ అవుతుంది అండ్ ఇప్పుడు టైం వచ్చేసరికి మీరు చూడొచ్చు 9:30 అవుతుంది. అండ్ చెప్పాలంటే రాత్రి నేను ఫుల్ ఛార్జ్ చేయలేదు, జస్ట్ 30% కార్ ఛార్జ్ చేశాను. బాగా అలసిపోయాను కాబట్టి 30% చేసి హోటల్ వెళ్ళి పడుకొని మళ్ళీ లేచి ఇప్పుడు వచ్చాను, కార్ ఛార్జ్ చేస్తున్నాను. కానీ ఇప్పుడు కనీసం 80 కూడా కాదు, మినిమం 90 to 100 అయితే చేసే బయలుదేరుతాను. ఎందుకంటే రిస్క్ తీసుకోలేను మళ్ళీ, లేదంటే నేను ఒకవేళ తక్కువ ఛార్జ్ చేశానంటే నిన్నట్లాగా మళ్ళీ అలాంటి ఎక్స్పీరియన్స్ నాకు వద్దు బాబాయ్. ఇప్పుడు నేను హోటల్కి వచ్చేసాను నా రూమ్కి అండ్ కార్ అయితే ఛార్జ్ చేశాను, 97% ఛార్జ్ చేసి వచ్చాను. ఇప్పుడు ఇంట్లో నేను రెడీ అయిపోతాను. నాన్నగారు టీ కూడా ఆర్డర్ చేశారు ఫోన్లో. టీ వచ్చి తాగిన తర్వాత బయలుదేరుతాం మేము ఢిల్లీకి. ఇప్పుడు మేము బయలుదేరిపాము. ఫస్ట్ డెస్టినేషన్ గునా దగ్గర ఉంటుంది. గునా ఒక ప్లేస్, ఇక్కడ నుంచి దాదాపు 90 కిలోమీటర్ దూరం ఉంది. అక్కడ వెళ్ళి కార్ చార్జ్ చేస్తాను. ఈరోజు జర్నీ చాలా డిఫరెంట్గా స్టార్ట్ చేశాను. బ్యాటరీ ఫుల్, హైవే సైలెంట్, గునా వరకు ఏమీ టెన్షన్ లేదు అని అనిపిస్తుంది. ఈ రోడ్ మీద ఒక కామ్ ఫీలింగ్ ఉంది. మా కాల్తో జర్నీ చేయడం అంటే ఈ పీసే కదా. సో ఇప్పుడు మేము ఫస్ట్ ఛార్జింగ్ స్టేషన్కి అయితే వచ్చేసాం. నా కార్ ఛార్జ్ అవుతుంది. 45%కి నేను ఇక్కడికి వచ్చాను, రీచ్ అయ్యాను. అండ్ అదిగోండి మీరు చూడొచ్చు, కార్ ఛార్జ్ అవుతుంది అక్కడ. అండ్ ఛార్జ్ అయ్యేంత లోపల మేము కొంచెం ఇక్కడ టీ తాగుదామని డిసైడ్ చేసాం. కూర్చొని టైంపాస్ ఏం అనుకున్నాను. అయితే ఒక ఆలోచన వచ్చింది. ల్యాప్టాప్ ఆన్ చేసి సినిమా ప్లే అవుతుంది, అందులో కార్ అక్కడ ఛార్జ్ అవుతుంది. కార్ అయితే ఇక్కడ ఛార్జ్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి బయలుదేరి ఇప్పుడు నెక్స్ట్ ఛార్జింగ్ స్టేషన్ దగ్గర రీచ్ అవుతాను. రీచ్ అయిన చోట ఛార్జింగ్ స్టేషన్ దగ్గరే లంచ్ కూడా చేసేస్తానని డిసైడ్ చేశాను. అయితే కార్ ఛార్జింగ్ పెట్టేసి ఇప్పుడు ఛార్జింగ్ స్టాప్ తీసుకున్నాము. అందులో టీ తాగుతున్నాను. వేడి బాగా ఉంది బయట, అయినా కూడా కొంచెం నాకు కోల్డ్ అనిపిస్తుంది. సో నేను టీతోనే సర్వైవ్ అవుతున్నాను. ఒక జర్నీలో ఎప్పుడైనా ఇలాంటి బ్రేక్స్ అనేది అవసరం. బాడీ కూడా రీఛార్జ్ అవ్వాలంటే ఇలాగే ఈవీలాగే అక్కడ కారు ఛార్జ్ అవుతుంది, ఇక్కడ మనం ఛార్జ్ అవుతాం. సో కార్ని ఇప్పుడు అన్ప్లగ్ చేసి మళ్ళీ బయలుదేరిపాను. ఈ రోజంతా నేను ఇంకా కార్ తోలుతూనే ఉన్నాను. డైరెక్ట్గా సాయంత్రం గ్వాలియర్కి రీచ్ అవ్వాలని టార్గెట్ ప్లాన్ చేసి ఎక్కడ ఆకుండా స్పీడ్గా తోలుతూనే ఉన్నా. సో గైస్ అయితే ఇప్పుడు నేను వచ్చేసాను గ్వాలియర్కి. గ్వాలియర్ నేను ఇంత ముందు ఎప్పుడు త్వరగానే వచ్చేసేవాడిని, కానీ ఛార్జింగ్ స్టేషన్ ఈ ఊర్లోనే వెతుకుతున్నాను. చాలా వరకు లేట్ అయిపోయింది. యాక్చువల్గా చెప్పాలంటే 6 o'clockకి నేను ఛార్జింగ్ పెట్టాల్సింది యాజ్ పర్ నా టైం. బట్ ఛార్జింగ్ స్టేషన్ దొరకలేక నేనేమో ఇప్పుడు అరౌండ్ టైం ఏంది 7
సో 6:50 అయింది. సో 50 నిమిషాలు నాకు ఛార్జింగ్ స్టేషన్ వెతకడానికే పడింది. అందమైన చోటు ఇది, తాజ్ కిరణ్ ప్యాలెస్. చాలా అంటే చాలా బాగుంది. చూస్తే ప్రతి చోట సంథింగ్ డిఫరెంట్, చాలా యునిక్గా బాగుంది. వాష్రూమ్ వెతుకుతున్నా, నాకు వాష్రూమ్ కనిపించట్లే ఎక్కడ ఉందో. ఇది ఏదో మేజ్లో ఉంది లోపల తిరిగితే. ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా విషయాలు ఉన్నాయి. నేనైతే ఇంత చూపించగలను, కానీ మీరు ఎప్పుడైనా గ్వాలియర్ వస్తే ఈ ప్లేస్ మాత్రం డెఫినెట్గా విజిట్ చేయండి. గైస్ అయితే ఇప్పుడు ఫైనల్ రైడ్, అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాను ఢిల్లీకి. రాత్రికి 4 అయిపోయింది, అంటే నెక్స్ట్ డే మార్నింగ్కి 4 అయింది ఇప్పుడు. అండ్ ఇక్కడ నుంచి ఇల్లు దాదాపు 110 కిలోమీటర్ ఉంది. మీరు చూడొచ్చు ఇక్కడ 107 కిలోమీటర్ ఉంది. అండ్ పొద్దున 5ంటికి రీచ్ అవుతాం. ఇప్పుడు టైం 4 అయింది. చూడండి కార్లో బ్యాటరీ వచ్చేసరికి 79% ఉంది. అండ్ పొద్దున్న 4 అయిపోయింది. ఇంకొక గంట సేపు రీచ్ అయిపోతాను ఇంటికి. సో ఇప్పుడు 60 కిలోమీటర్ దూరంలో ఉన్నాను ఇంటి నుంచి. అండ్ కొంచెం నిద్ర రావడం స్టార్ట్ అవుతుంది నాకు. అయితే ఏం డిసైడ్ చేశానంటే, ఇక్కడ ఒక డాబా కనిపించింది, కొంచెం టీ తాగి దాని తర్వాత బయలుదేరదాం. చక్కగా టీ తాగితే నిద్ర కూడా పోద్ది. సో జర్నీ ఈజీ అయిపోద్ది మనకి. ఒక కప్ టీతో చిన్న రీఛార్జ్, మళ్ళీ రోడ్ మీద పడ్డాను. ఇది ఒక లాస్ట్ స్ట్రెచ్. ఈ యాత్రలో అనేకమైన మూమెంట్స్ ఉన్నాయి, కానీ ఇంటికి చేరడం తర్వాత నా కుటుంబంలో ఉన్న డూడల్, కివి, వీరిద్దరు ఉన్నంత స్నేహం ఎక్కడ లేదు. ఒక ఆనందం, ఒక కంప్లీట్ ఫీలింగ్. ఈ మహాకాల్ యాత్రలో ఇది నాకు ఫైనల్ బ్లెస్సింగ్లా అనిపించింది. సో ఇక్కడితో నా మహాకాల్ సిరీస్ కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరి ఒక సిరీస్ కోసం మీరు నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఆ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి.